వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. బండి టార్గెట్ బీఆర్ఎస్ సక్సెస్. నిజంగా బండి సంజయ్ కొడుకు భగీరథ పోక్సో కేసు మీద కేసు నమోదైన అంశాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండి ప్రతి ఒక్కరికి చేరవేసి ఈ కార్యక్రమం తీసుకొని సక్సెస్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. నిజంగా బండి సంజయ్ కొడుకు ఈ రోజు అరెస్ట్ అవ్వడానికి, జైలుకు వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి ప్రచారము, బీఆర్ఎస్ నాయకులు తీసుకొచ్చినటువంటి నాయకుల మీద ఒక ఆలోచన విధానంతో ఈ రోజు వాళ్ళు పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్ష హోదాలో మంచి సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. నిజానికి బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లి క్యాండిల్ ర్యాలీ అని గ్రామ స్థాయిలో కూడా ప్రతి మహిళకు చేరవేసే ప్రయత్నం చేశారు. ఒక అమాయకులని నిజంగా లైంగిక వేధింపులతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి కేంద్ర మంత్రి కొడుకు ఇలాంటి దగాలను, ఇలాంటి అన్యాయాలను, ఇలాంటి అక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో బీఆర్ఎస్ నాయకులు చాలా కీలక పాత్ర పోషించారు. నిజానికి ఈ రోజు భగీరథ జైలుకి వెళ్ళడము, ఈ రోజు శిక్ష అనుభవించడము, చట్టాలని ఏదైతే గౌరవించాలనే ఆలోచన విధానాన్ని నిజంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. లేకపోతే ఈ అంశం నీరు గారేదా, లేకపోతే ఈ అంశం వెనుకలనే ఇది ఆవిరైపోయేదా అనే అంశాలు కూడా చాలా వరకు వస్తున్నాయి. నిజానికి చట్టం తన పని తను చేసుకుంటుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అనేది అందరికీ సమానమే అని నాయకులు తరచుగా చెప్తుంటారు. కానీ చాలా వరకు గతంలో చూస్తాం, ఏ రాజకీయ నాయకుల కొడుకులు ఇలాంటి తప్పులు చేస్తే కేవలం కేసులు నమోదై బెయిలుతో మళ్ళీ బయటకు వచ్చి ఇలాంటి అరాచకాలు చేసిన సందర్భం చూసినాం. అలా కాకుండా ఈ రోజు అంటే ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ ఒక మైనర్ బాలిక మీద చేసినటువంటి లైంగిక వేధింపులతోని అది కేసు పెట్టి ఆ కేసు ఫైల్ చేసి ఈ రోజు శిక్ష అనుభవించేలా చేసినటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకులు నిజంగా ఈ రోజు సక్సెస్ అయినట్టుగా వాళ్ళు నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు. సో ఇలాంటి అంశాలని భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా అలాంటి కఠినమైన చర్యలు తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కూడా, అందులో కీలకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన అనుభవంతో కూడా ఒక అధికార పార్టీ నాయకుడుగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఆయన అందరికి తెలిసి అందరికి అర్థమయ్యే విధంగా ఆయన కూడా మాట్లాడే అంశాలు కూడా చాలా వరకు ఒక చలనం తీసుకొచ్చింది అధికారులకి. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు బండి సంజయ్ కొడుకు జైలుకు పంపడంలో ప్రధాన పాత్ర పోషించి బండిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ సక్సెస్ అయిందని అంటున్నారు. సో మొత్తానికి ఇదండి, చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. ప్రసాద్.